మటన్ విత్ పాలకూర. ఇప్పుడు మనం మటన్ వాష్ చేసేసుకుందాం. ఉడికింది మెత్తగా, చాలా మెత్తగా ఉడికింది. వాసన ఇల్లంతా నిండిపోయిందండి, మటన్ వాసన. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లతా శ్రీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా శ్రీస్. వంట వీడియోస్ ఇంకెందుకు రావట్లేదు అని చెప్పేసి వెయిటింగ్ చేస్తున్నారా? మిస్ అవుతున్నారా? చాలా టైం అయిపోయింది కదా. మా రిలేషన్లో పెళ్ళిళ్ళు ఫంక్షన్లు కొన్ని అయ్యాయి. సో ఆ ఫంక్షన్లో బిజీలో నేను ఉండి కొంచెం అలా టైం వెళ్ళిపోయింది. ఇంకా వంట చేసేదానికి టైమే కూడా లేకుండే. చాలా రోజులు ఇంకా అదే బిజీ ఉన్నాను. సో ఇంకా దాని తర్వాత కాస్త రెస్ట్ తీసుకోవడము, కొంచెం అలసిపోయా ఫంక్షన్లో. సరే మీకోసం మరి వంటలు అయితే చెయ్యాలి కదా అని చెప్పేసి ఇంకా ఒక కొత్త రెసిపీతో మీ దగ్గరికి వచ్చేసాను. మామూలుగా మటన్ అందరూ వండుకుంటారు, మామూలు మటన్ ఫ్రై, మటన్ కర్రీ, ఎలాగైనా వేరే టైప్లలో చేసుకుంటారు. సో మటన్ తిన్నప్పుడు పక్కా మనకు బ్యాలెన్స్ కావడానికి వెజ్ కూడా ఉండాలని చెప్పేసి నేను చెప్పాను ముందే. సో మటన్ని మంచి హెల్తీగా ఎలా తినాలి అనే దానికి నేను వచ్చాను. మటన్ విత్ పాలకూర చాలా బాగుంటుందండి, అదిరిపోతుంది. తప్పకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. అసలు నిజంగా పిల్లలు కూడా అసలు అది మటన్ అని అనుకోరు. చిన్న పిల్లలకు అడిగేది అది నచ్చుతుంది. చాలా బాగుంటుంది రెసిపీ. ఇంకా మటన్ విత్ పాలకూర కర్రీ చేసేద్దామా? మటన్ ఇది 1/2 kg మటన్ అండి. అంటే ఎక్కువ బోన్స్ లేకుండా మంచి మటన్ తెప్పించుకున్నాను. వాష్ చేసుకుందామండి. అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పాలకూర, 2 కట్టలు పాలకూర, అండ్ పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బగారాకు పువ్వు, టమాటో, కొబ్బరి, లవంగ, ఇలాచి, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి. ఇప్పుడు మనం మటన్ వాష్ చేసేసుకుందాం. పాలకూర అండి, పాలకూర మంచి లేత పాలకూర ఒక 2 కట్టలు తీసుకున్నానండి. సో దీన్ని మనం కట్ చేసుకుందాం. మీరు ఎంతైనా వేసుకోవచ్చు అండి పాలకూర. ఆల్రెడీ ఇది వాష్ చేసేసామండి పాలకూర. ఇది ఉడికి కొంచెమే అవుతుంది కాబట్టి కొంచెం పెద్ద కట్టలు 2 తీసుకున్నానండి. పాలకూర కటింగ్ అయిపోయిందండి. ఇంకా పుదీనా తెంపుకుందాం. ఉదయం ఈ పుదీనా ఆకులు మాత్రమే తెంపు, సరేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. ఇలా సన్నగా తరుక్కోవాలి. ఇలా 2 ఎట్ ఏ టైం ఇలా పెట్టుకొని ఇలా 3 కూడా చేయొచ్చు, ఇంకా మనకు తొందరగా అవుతుంది. కొత్తిమీర ఫైన్ చాప్ చేసుకోండి. కొత్తిమీర ఎంతనన్నా వేసుకోవచ్చు అండి, చాలా మంచిది. కుక్కర్ పెట్టుకుందామండి. ఆయిల్ పోసుకుందామండి. కరివేపాకు అండి, 2-3 పచ్చిమిర్చిలు అండి, పత్తా కొంచెం మంచి ఫ్లేవర్ అండి, ఫ్లేవర్ కోసం జస్ట్ కొంచెం ఎక్కువ వేయకూడదు, పాలకూరతో చేస్తున్నాం కాబట్టి. ఇది బగారా పువ్వు అండి, నేను అన్నిట్లో వేస్తాను బగారా ఆకు, పువ్వు. మంచిగా ఇది వేగుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అండ్ పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలండి స్టార్టింగ్లో, కొంచెం అంటే లైట్గా, మళ్ళీ తర్వాత వేసుకుంటాం కదా, ఇంకా కొంచెం వేసుకోవాలి, ఎక్కువ కాదు. ఇప్పుడు కొంచెం పుదీనా. ఇప్పుడు మటన్ వాసన అదిరిపోతుందండి. అయితే ఇది కొంచెం అలా ఫ్రై అవ్వడానికి కొంచెం హైలో చేసుకుందాం. మంచిగా ఫ్రై అవ్వాలి ఇది మటన్ చూసారండి, అన్నీ మంచి మెత్తటి ముక్కలు. జస్ట్ కొంచెం అలా ఆయిల్లో మటన్ ముక్క అలా వేగాలి. గోంగూర మటన్, పాలకూర మటన్, చుక్కకూర మటన్, ముఖ్యంగా ఫుల్ వెజిటబుల్స్ అన్నీ కూడా వేసి మటన్ అలా చేస్తాను, అంటే హెల్త్ కోసం. మటన్కి మటన్ తింటాము అండ్ వెజ్కి వెజ్ వచ్చేస్తుంది. సో అలా చేసుకోండి, బాగుంటుంది.
అండ్ ఇది చూసాకైతే అసలు తప్పకుండా ట్రై చేయండి. ఎంత బాగా అయిందో. ఇప్పుడు దీంట్లో మొత్తము అన్ని కారము అన్నీ వేసుకుందామండి. నేను కారం ఎక్కువ తిననండి. 1 స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ 1 స్పూన్, ఎట్లాగో పాలకూరలో ఉంటుంది. ధనియాల పొడి. అండ్ ఇప్పుడే ఇందులో టమాటోస్ కూడా వేసుకుందామండి. 2 టమాటోస్ వేసానండి, సరిపోతుంది. ఇంకా ఇంతేనండి దీంట్లో ఇంగ్రీడియంట్స్. ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇంకా ఇప్పుడు కొబ్బరి పొడి, టమాటా అదంతా కూడా కొంచెం స్మాష్ అయ్యే వరకు మనము కొబ్బరి అయిపోయిందండి. దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి కదా. ఉదయ వచ్చేసాయి. అమ్మో చాలా ఇట్లా జెట్ ఫ్లైట్ మీద వచ్చేసిందండి. మీరు ఆర్డర్ వేయడం నేను రాకపోవడం మేడం. అంతేనా? సో కొబ్బరి గ్రైండ్ చేసుకుందామండి. ఇలాచి, కొంచెం చెక్క, కొంచెం జీలకర్ర తీసుకురాపో, సాజీరా లైట్గా, జీలకర్ర కొంచెమే అండి, మరి ఎక్కువ తీసుకోవద్దు. ఇంకా అన్నీ వేసేసాము. ఇప్పుడు కొబ్బరి పొడి వేసేసేయాలండి ముందే. ఇప్పుడు నేను ఒక కొబ్బరి చేశానండి. చూసారా, 1/2 kg మటన్ ఎంత హెవీ అయిపోయిందండి. కుక్కర్ అంతా నిండిపోయింది. కానీ ఇది పాలకూర కరిగాక కొంచెం అవుతుంది. నాకు డౌట్, అడగండి. హెల్దీ డౌట్. ఓకే. అందరికీ అనిపిస్తుంది కదా పాలకూర అండ్ టమాటా 2 మిక్స్ చేయొద్దు, వండొద్దు అని అంటారు కదా. అవును. మరి ఇప్పుడు మీరు ఇలా వండుతున్నారు కదా. కరెక్ట్ క్వశ్చన్ వేసావు. సో ఇది పాలకూర టమాటా అసలు కలిపి వండకూడదండి. ఎందుకు అని అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు అసలు సచ్చే మీర తినకూడదు. టమాటో తినొద్దు, వాళ్ళు పాలకూర కూడా ప్రోటీన్ ఐటమే తీసుకోవద్దు ఎక్కువ శాతం. సో కిడ్నీ ప్రాబ్లం లేని వాళ్ళు అప్పుడప్పుడు వండుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో వాటర్ బాగా వెళ్తాయండి. సో ఇలాగే మనం కుక్కర్ మూత పెట్టేద్దాం. ఒక 4 విజిల్స్ అండి. మటన్ మాత్రం చాలా మెత్తగా ఇచ్చారండి, స్మూత్గా ఉంది, తొందరగా కుక్ అవుతుంది. కాకపోతే ఇంకో 1-2 విజిల్స్ మళ్ళీ అగైన్ మనం తీసిన తర్వాత పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే 4 విజిల్స్ అండి. నా శారీ ఎలా ఉందండి, బాగుందా? ఇది వెక్స్ డిజైన్స్ స్టూడియో నుంచి నాకు పంపించారండి. సో చాలా కంఫర్ట్గా ఉంది. ఈరోజు మార్నింగ్ కట్టుకున్నాను. ఎందుకో నాకైతే శారీ మాత్రం బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ మా. మంచి శారీ ఇచ్చావు, చాలా బాగుంది. ఒకసారి నేను ఆమె పేజ్ని నా ఇన్స్టాగ్రామ్లో కొలాబ్ చేస్తున్నానండి. ఆ పేజ్కి వెళ్ళి చూడండి. మంచి శారీస్ చాలా తక్కువ ప్రైస్లకే. ఏమొస్తుందండి బాబు 700కి. ఈ శారీ వచ్చేసి 700. ఎంత ఎలిగెంట్ లుక్, ఎంత సాఫ్ట్ కాటన్, ఎంత బాగుందో అసలు లుక్ అయితే. సో కుక్కర్ విజిల్స్ మొత్తం క్లోజ్ అయిపోయాయండి. అండ్ ఆవిరి కూడా ఆగిపోయింది. ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా ఉందో. ఉడికింది మెత్తగా, చాలా మెత్తగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర హెవీగా. ఇది కొంచెం డ్రై కానివ్వాలండి. కొంచెం డ్రై అయితే బాగుంటుంది. చూడండి టెక్స్చర్, పాలకూర ఎక్కడన్నా కనబడుతుందా? ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. నేను 2 కట్టలు వేసాను, 4 కట్టలు వేసుకోవచ్చు. ఆయిల్ కూడా అది కూడా నేను తక్కువే వేసా. ఒక చట్నీ లాగా తినవచ్చు దీన్ని. మీన్స్ మైక్రోవేవ్ ఉంటే కొంచెం వేడి చేసుకొని అట్లా తినవచ్చు. సో ఇంకా అయిపోయింది, ఇంకా చాలు. ఇంకా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడం ఒకటే ఆలస్యం. వాసన ఇల్లంతా నిండిపోయిందండి, మటన్ వాసన. నిజంగా పీస్ అయితే చాలా స్మూత్గా భలే ఉంది. ఇంకా నేను ఇది పక్కన పెట్టేసి కొంచెం ఫ్రెష్ అప్ అయి వస్తానండి. ఇంకా అప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను. అప్పుడు ఇంకా మొదలెట్టి ఇంకా టేస్ట్ చేస్తాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసానండి. ఇంకా టేస్ట్ చేద్దాం మటన్
విత్ పాలకూర రైస్తో ఇంకా టేస్ట్ చేసి చూద్దామా. పాలకూర, ఇదంతా పాలకూర మంచిగా ఉడికింది ముక్క. ఎప్పుడు మటన్ ఇలా అంటే ఇట్లా వచ్చేసేయాలి, ఇంత మెత్తగా ఉడకాలి. అమృతం, చాలా బాగుంది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. నాకైతే ఈ రెసిపీకి చాలా కామెంట్స్ వస్తాయి, పక్కా నన్ను మెచ్చుకుంటారు. నేను ఇది ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. అసలు చాలా బాగుంది, చాలా బాగుంది. ఇలా చూడండి, అసలు పాలకూర మటను రెండు, వెజ్కి వెజ్ సూపర్గా ఉంది. మటన్ కూడా చాలా మంచి కుక్ అయింది. పాలకూరకి పాలకూర, మటన్కి మటను. ఈ వీడియో మాత్రం తప్పకుండా చూడండి. వీడియో చూసి తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. ఇంకా ఇప్పటి నుంచి మాత్రం అసలు వీడియోస్ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. మటన్లో అన్ని వెరైటీస్ చేస్తాను, ఫిష్లో అన్ని వెరైటీస్ చేస్తాను, ఇంకా రకరకాల వీడియోస్, వంట వీడియోస్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్.